హలో ఫ్రెండ్స్, హర్రర్ సినిమాలను ఇష్టపడేవారికి స్క్రీమ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 30 ఏళ్లుగా భయపెడుతున్న ఘోస్ట్ ఫేస్ కిల్లర్ ఇప్పుడు సరికొత్త రూపంలో స్క్రీమ్ 7తో మన ముందుకు వచ్చాడు. ఈసారి కథ సిడ్నీ ప్రెస్కాట్ మరియు ఆమె కూతురి చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ కొత్త కిల్లర్ ఎవరు? సిడ్నీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? పదండి కథలోకి వెళ్దాం. సినిమా పూర్తి స్టోరీ. కొత్త జీవితం. గత దాడుల నుండి తప్పించుకున్న సిడ్నీ ప్రెస్కాట్ నేవ క్యాంపబల్ ఇప్పుడు తన భర్త మార్క్ ఎవాన్స్ మరియు 17 ఏళ్ల కూతురు టాటమ్ ఇసాబల్ మేతో కలిసి పైన్ గ్రోవ్ అనే చిన్న పట్టణంలో ప్రశాంతంగా జీవిస్తూ ఒక కాఫీ షాప్ నడుపుతుంటుంది. కిల్లర్ ఎంట్రీ. ప్రశాంతంగా ఉన్నవారి జీవితంలోకి మళ్లీ ఘోస్ట్ ఫేస్ వస్తాడు. ఈసారి కిల్లర్ నేరుగా సిడ్నీ కూతురు టాటమ్ను టార్గెట్ చేస్తాడు. సిడ్నీకి పాత కిల్లర్స్ 2 మాచర్ వాయిస్తో బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. ట్విస్ట్లు. కథలో పాత పాత్రలు గేల్ వెదర్స్ తిరిగి వస్తారు. కిల్లర్ అత్యాధునికమైన ఏఐ మరియు డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన పాత కిల్లర్ల ముఖాలతో సిడ్నీని మానసిక ఆందోళనకు గురిచేస్తాడు. క్లైమాక్స్ అండ్ కిల్లర్ రివీల్. సినిమా చివరలో అసలైన కిల్లర్లు ఎవరో తెలుస్తుంది. వారు పాత పగ ఉన్నవారు కాదు. సిడ్నీ జీవితంపై పిచ్చి అభిమానం పెంచుకున్న ఒక సూపర్ ఫ్యాన్ మరియు ఆమెకు సహకరించిన మార్కో మాజీ గూగుల్ ఉద్యోగి. సిడ్నీ తెలివితేటలతో వారిని ఎదిరించి తన కూతురిని ఎలా కాపాడుకుంది అన్నదే మిగిలిన కథ. ముగింపు. చివరికి సిడ్నీ మరోసారి ఘోస్ట్ ఫేస్పై విజయం సాధిస్తుంది. కాని ఈ సినిమా హర్రర్ మాత్రమే కాకుండా నేటి కాలంలో టెక్నాలజీ ఏఐ ఎంత ప్రమాదకరంగా మారుతుందో కూడా చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.